హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం సిరియాస్ ఆమ్సెట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో దాంట్లో 5th చాప్టర్ అనమాట, లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించిన మోడల్స్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం స్టూడెంట్స్. సో వీడియోలు ఎంటర్ అయిపోయే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, సో మనం చూస్తే కనుక ఈ చాప్టర్లో మనకు ఆల్మోస్ట్ 11 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 11 టాపిక్స్ సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ మనకి వీడియోస్, ఫుల్ చాప్టర్ వీడియోస్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వీడియోస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు అవి చూస్తే కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే 6 నుంచి 12th వరకు ఐఐటి అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా, ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా, కాన్సెప్ట్స్ అయినా, బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, ఎవ్రీథింగ్ కంటెంట్ అంతా 100% ఫ్రీ స్టూడెంట్స్. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదంతా మీరు యూస్ చేసుకోవాలంటే ఈ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్టూడెంట్స్. అండ్ ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే ఇప్పుడు మనం లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకే స్టూడెంట్స్, లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి రోడ్ మ్యాప్ చూస్తే ఈ ఛానల్లో మనకి ఫిజిక్స్ ఓరియంటెడ్గా ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతా ఉన్నాయి. సో వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజన్ టైప్ అనమాట. సో మనకి ఈ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కరెక్ట్ స్టేట్మెంట్స్ చెప్పమని క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో చూద్దాం. అసర్షన్ వచ్చేసి ఏంటి? వెన్ ఏ బాడీ ఎట్ రెస్ట్ బ్రేక్స్ ఇంటూ 2 పీసెస్. బాడీ ఉంది, రెస్ట్లో ఉంది, అది 2 పీసెస్గా విడిపోయింది. ఓకేనా, అండ్ 2 కూడా సేమ్ మాస్ అంట. ద 2 పీసెస్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ 2 పీసెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అంటే అది కూడా సేమ్ స్పీడ్తో. ఇది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్. అండ్ రీజన్, ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో ఇలా జరగడానికి రీజన్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంట. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే ఎసర్షన్ ఏదైతే ఉందో అది కరెక్టే అంట. అంటే ఒక బాడీ అనేది 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోయి 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోవడం కరెక్టే, అది జరుగుద్ది. అండ్ దానికి బిహైండ్ ఉన్న రీజన్ అనేది మాత్రం తప్పు అంటున్నారు ఏ ఆప్షన్లో. బి ఆప్షన్ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. అంటే ఒక బాడీ ఈక్వల్ మాసెస్తో విడిపోయి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడం అనేది తప్పే, అలా జరగదు. అండ్ దానికి రీజన్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, అది తప్పు అంటుంది బి ఆప్షన్. అండ్ సి ఆప్షన్ ఏంటంటే 2 కరెక్టే అండ్ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ 2 ఇలా విడిపోవడానికి కారణం ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో ఇది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఎసర్షన్ని అంటున్నాడు. అండ్ డి వచ్చేసి ఏంటంటే 2 కరెక్టే బట్ ఈ ఆర్ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ రీజన్ కాదు, అంటే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనేది కాదు అని డి ఆప్షన్ చెప్తుంది. సో వీటిలో ఏ ఆప్షన్ రైట్ స్టూడెంట్స్ చెప్పండి. వాట్ యు ఆర్ గెస్సింగ్, లేదంటే మీకు కాన్సెప్ట్ తెలుసా? కాన్సెప్ట్ తెలియకుండా గెస్ చేస్తే ఏది గెస్ చేస్తున్నారు చెప్పండి, టెల్ మీ. సో నా ఆప్షన్ అయితే ఏంటంటే కనుక ఆప్షన్ సి అనమాట. నేను ఎందుకో కూడా తర్వాత రీజన్ చెప్తాను. అసలు ముందు మన వెరిఫై మిషన్ ఉంది కదా, దాన్ని అడిగేద్దాం ఏ ఆప్షన్ కరెక్టో. సో సి ఆప్షనే కరెక్ట్ స్టూడెంట్స్. సో నిజమే. సో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఇది ఇనీషియల్ స్టేజ్, ఇది ఇనీషియల్ అండ్ ఇది ఫైనల్ అనమాట. సో ఈ ఇనీషియల్లో చూస్తే దీని యొక్క టోటల్ మాస్ క్యాపిటల్ ఏమో, వెలాసిటీ ఏమో 0. సో టోటల్గా మొమెంటం 0. అండ్ ఫైనల్ ఎక్కడ చూస్తే దీని మాస్ స్మాల్ m అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ m/2 ఇంటూ సమ్ వెలాసిటీ ఉంది. అండ్ ఇక్కడ కూడా m/2 ఇంటూ సమ్ వెలాసిటీ ఉంది. ఈ 2 ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో కాబట్టి మైనస్ పెడతాం. సో ఓవరాల్గా వాల్యూ ఎంత? మొమెంటం ఎంత? 0. సో ఇనీషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం 0 అయిపోయింది కదా, మొమెంటం కన్జర్వ్ అయింది కదా. సో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కారణంగానే ఈ 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఒకే స్పీడ్తో వెళ్తున్నాయి స్టూడెంట్స్. ఇక్కడ 2 పాయింట్స్ విడిపోయినాయి చూశారు. ఆ మాసెస్ కూడా ఎంత అంటే కరెక్ట్గా ఆఫ్. ఇది క్యాపిటల్ M అనుకోండి, ఇది క్యాపిటల్ M/2 ఉండాలి, ఇది M/2 ఉండాలి. అలా కాకుండా మాసెస్లో డిఫరెన్స్ రాకూడదు. ఒకవేళ మాసెస్లో డిఫరెన్స్ వస్తే వెలాసిటీస్లో కూడా డిఫరెన్స్ రావాలి. ఏం చేసినా కానీ చివరికి యాడ్ చేస్తే మాత్రం ఫైనల్ మొమెంటం 0 రావాలి. అండ్ వెలాసిటీస్ కూడా సేమ్ వెలాసిటీతో అటు ఇటు వెళ్ళాలి, వెలాసిటీస్లో తేడా రాకూడదు. ఓకే స్టూడెంట్స్, సో దట్ అనమాట. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kgs హ్యాస్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ 10 m/s అనమాట. ఒక బాడీ ఉంది, దాని యొక్క మాస్ 10 kgs అనమాట. సో అది ఒక కాన్స్టెంట్ వెలాసిటీ 10 m/s మూవ్ అవుతూ ఉంది. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 4 seconds. ఒక కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసాం దీని మీద. ఎంతసేపు? 4 seconds అప్లై చేసాం. అప్లై చేసేయడం ద్వారా అండ్ గివ్స్ ఇట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 m/s. సో అప్లై చేసి దానికి 2 m/s స్పీడ్ ఇచ్చాం. అంటే ఈ బాడీ యొక్క ఇక్కడ ఒక్క వర్డ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 4 seconds. 4 సెకండ్ల పాటు ఫోర్స్ అప్లై చేశారు దేని మీద? ఆన్ ద ఆబ్జెక్ట్ మీద. అండ్ గివ్స్ ఇట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 m/s. సో దానికి 2 m/s స్పీడ్ ఇచ్చారు. దానికి మనం స్పీడ్ ఇచ్చాం. మనం ఇచ్చిన 2 m/s స్పీడ్ ఏదైతే ఉందో, జాగ్రత్తగా వినండి ఈ మాట, 2 m/s స్పీడ్ ఏదైతే ఉందో అది మనం దానికి ఇచ్చాం. అంటే మనం దానికి ఇచ్చాం, మనం దానికి ఇవ్వడం వేరు, అది ఆ స్పీడ్తో వెళ్ళడం వేరు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసా స్టూడెంట్స్? దీని మీద ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఇది ఎంతో కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో తెలియదు. బట్ మనం 4 seconds పాటు మనం దాని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల మనం దానికి ఇచ్చిన వెలాసిటీ ఎంతంటే 2 m/s. అట్లా అనేది 2 m/s మూవ్ అవుతుంది అని ఆపోజిట్ డైరెక్షన్లో అలా మూవ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. అంటే అంతకుముందు ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఇప్పుడు ఈ డైరెక్షన్లో. సో ఈ డైరెక్షన్లో మనం వెలాసిటీ ఇచ్చాం, ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యేలా వెలాసిటీ ఇచ్చాం. ఇప్పుడు దీని యొక్క యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ ఇచ్చారు చూడండి స్టూడెంట్స్. వాట్ ఈజ్ యువర్ గెస్? సరే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో మనకి ఇచ్చింది ఏంటి? మాస్ అంటేనేమో 10 kgs. అండ్ ఇంకేమి ఇచ్చారు? వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ u అనుకోండి. u అంటే ఇనీషియల్ వెలాసిటీ విచ్ ఇస్ 10 m/s. అండ్ ఫైనల్ వెలాసిటీ ఇస్ వాట్? ఇట్ ఈస్ -2 m/s. రివర్స్ డైరెక్షన్లో కదా, -2 m/s. అండ్ ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఫోర్స్ ఎంత అంటే కనుక ఫోర్స్ ఇవ్వలేదు, బట్ టైం ఇచ్చారు. టైమ్ ఈజ్ 4 seconds. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైమే కదా. ఫైనల్ వెలాసిటీ అంటే -2, ఇనీషియల్ వెలాసిటీ అంటే 10. సో -10 డివైడ్ బై టైం ఎంతసేపు? 4 seconds. సో 4 అనమాట. సో -12/4 విచ్ ఈస్ -3. సో యాక్సలరేషన్ ఎంత? -3 m/s. సో ఆన్సర్ ఏది స్టూడెంట్స్? విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ బి అనమాట. మన మిషన్ ఏది? హే వెరిఫై మిషన్. ఎస్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద -3 అనమాట. అర్థమైందా? దట్స్ ఇట్. నెక్స్ట్, ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ ఈజ్. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇచ్చారు. ఈ స్ప్రింగ్లో ఉన్న టెన్షన్ ఎంత? మన హెడ్లో ఉన్న టెన్షన్ కాదు స్టూడెంట్స్. ఎంసెట్ ఎలా పాస్ అవుతాం ఆ టెన్షన్ కాదు. ఇక్కడ ఉన్న ఈ స్ప్రింగ్లో ఉన్న టెన్షన్ చెప్పాలి. ఎంత అవుతుంది? 0 newtons, 10 newtons, 2.5 newtons, 5 newtons. మనం ఏమనుకుంటామంటే ఇటు 5 newtons, ఇటు 5 newtons కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ 0 కాబట్టి 0 అంటాం. లేదంటే ఇది ఇటు లాగుతుంది, ఇది ఇటు లాగుతుంది కాబట్టి యాడ్ చేసి 10 అంటాం. కానీ ఈ రెండు కాదు స్టూడెంట్స్, ఇలా కాదు. కానీ ఇది 5 ఇది 5 కాదు అని చెప్పి రెండు సగాలు చేస్తే వచ్చేది 2.5 అంటాం. బట్ ఇవేమీ కాదు. మనం అసలు 5 newtons మాత్రం కాదనుకుంటాం. బట్ ఆ ఆప్షన్ అదే. నిజం స్టూడెంట్స్, ఆన్సర్ అదే. కావాలితే నన్ను నమ్మకపోతే మన మిషన్ నమ్మండి. వెరిఫై. ప్రాబ్లం వచ్చింది. ఎస్. ఎట్లా సార్ అంటే కనుక స్ప్రింగ్లో ఉన్న టెన్షన్ ఎప్పుడు కూడా ఎలా అడ్జస్ట్ అవుతుందంటే మనం దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తే దానికి అడ్జస్ట్ అవుతుంది. సో ఇటు సైడ్ నుంచి 5 newtons, ఇటు సైడ్ నుంచి 5 newtons స్ప్రింగ్ని లాగుతున్నాం. సో దాని మీద మనం అప్లై చేసిన ఫోర్స్ ఎంతో అంతే ఫోర్స్కి స్ప్రింగ్లో టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఇప్పుడు దీన్ని 10 చేశారనుకోండి, అప్పుడు స్ప్రింగ్లో టెన్షన్ కూడా 10 అవుతుంది. ఇప్పుడు మీరు 15 newtons అప్లై చేస్తే స్ప్రింగ్లో టెన్షన్ కూడా 15 అయిపోతుంది. ఓకేనా? సో మనం ఎంతైతే అప్లై చేసామో దానికి లోపల ఉన్న టెన్షన్ ఫోర్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బాడీ హూజ్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. బాడీ ఉందంటే దానికి మొమెంటమ్ అనేది కాన్స్టెంట్ అంట. సో మొమెంటమ్ అంటే ఏంటి స్టూడెంట్స్? మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. సో మస్ట్ హ్యావ్ కాన్స్టెంట్ డాష్. ఏ బాడీ హూజ్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. ఒక బాడీ యొక్క మొమెంటమ్ కాన్స్టెంట్ కాబట్టి మస్ట్ హ్యావ్ కాన్స్టెంట్ డాష్. సో దాని యొక్క
యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉండాలా, దాని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్గా ఉండాలా, దాని యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండాలా, దాని యొక్క మాస్ కాన్స్టెంట్గా ఉండాలా? ఒక బాడీ యొక్క మొమెంటం అయితే కాన్స్టెంట్, అది అలా కాన్స్టెంట్గానే ఉండాలి అంటే వీటిలో ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎంసెట్లో పాస్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏంటి? మీరు బాగా చదవడం. అట్లానే ఒక బాడీ యొక్క మొమెంటం కాన్స్టెంట్లోనే ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సింది ఏంటి? ఎం ఇంటూ వి మస్ట్ బి కాన్స్టెంట్ అంటే ఏం కాన్స్టెంట్ అవ్వాలి? వి అనేది కాన్స్టెంట్ అవ్వాలి, ఎం కూడా కాన్స్టెంట్ అవ్వాలి. బట్ ఎం అనేది మారదు కదా. ఇప్పుడు బాడీ ఉంది, దీని మీద ఫోర్స్ అప్లై చేసి ఇది మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు దీని వెలాసిటీలో చేంజ్ వస్తుంది కానీ మాస్లో చేంజ్ రాదు కదా. సో అందుకే ఎం ఎలాగైనా కాన్స్టెంట్గానే ఉంటుంది, కాబట్టి వి కాన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఎగ్జామ్కి. ఒకటేమో ఎం అనే చాప్టర్, ఇంకోటేమో వి అనే చాప్టర్. మనం టోటల్ సిలబస్ కవర్ చేయాలి. మనకు ఆల్రెడీ ఎం అనే చాప్టర్ బాగా వచ్చు. ఇప్పుడు మనం మెయిన్ దేని కంప్లీట్ చేయాలి? వీనే కంప్లీట్ చేయాలి, ఎందుకంటే విఏ రాదు కాబట్టి. అలానే ఇక్కడ వి అనేది మారిపోతుంది కాబట్టి దాన్ని మారకుండా ఆపేయాలి, మీన్స్ కాన్స్టెంట్గా ఉంచాలి, ఎందుకంటే ఎం ఆల్రెడీ కాన్స్టెంటే కదా. దట్స్ ఇట్ అనమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి మాసా. మన వెరిఫై మిషన్ చెప్పాలి ఇంకా మీకు. ఎగ్జామ్లో కూడా మిషన్ తీసుకెళ్ళండి స్టూడెంట్స్, ఐఎమ్ జస్ట్ కిడింగ్ నా. సో వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్, the time taken by a force of 2 newtons to produce a change of momentum of 0.4 kilograms meter per second. సో ఫోర్స్ ఏమో 2 న్యూటన్స్ అంట. ఒక బాడీ మీద ఈ ఫోర్స్ అప్లై అవుతుంది. ఎంతసేపు ఈ ఫోర్స్ని అప్లై చేయాలి? అదేంటి సార్ అంటే, ఈ బాడీ యొక్క మొమెంటంలో చేంజ్, దట్ ఈస్ డెల్టా పి. చేంజ్ ఇన్ మొమెంటం ఎంత రావాలంటే 0.4. ఈ మొమెంటంలో ఎంత చేంజ్ తీసుకురావాలి మనం? 0.4 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్స్ మొమెంటం చేంజ్ తీసుకురావాలి. సో ఇంత మొమెంటం చేంజ్ మీరు తీసుకురావాలి అంటే 2 న్యూటన్స్ ఫోర్స్ని ఎంతసేపు అప్లై చేయాలి? హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు అప్లై దట్ ఫోర్స్? ఎంతసేపు నువ్వు అప్లై చేస్తే మొమెంటంలో ఈ చేంజ్ వస్తుంది? సింపుల్, మనకి న్యూటన్స్ పర్ సెకండ్లా తెలుసు. దట్ ఈస్ ఫోర్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటం బై చేంజ్ ఇన్ టైం. లేదంటే మనకి ఇంపల్స్ తెలుసు, ఇంపల్స్లో ఇంపల్స్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. ఈ ఫార్ములాను యూజ్ చేసి, సో చేంజ్ ఇన్ మొమెంటం వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు 0.5, దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే 2 న్యూటన్స్. 2 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? టీఏ కదా. సింపుల్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0.4/2. సో ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. వాట్ యు ఆర్ థింకింగ్ స్టూడెంట్స్? చెప్పాలి. ఇంత ఈజీ బిట్ ఇంకా దాన్ని కూడా చెప్పకపోతే ఎట్లా స్టూడెంట్స్? సో విచ్ ఈజ్ 0.2 సెకండ్స్ అనమాట, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ద పెయిర్ విత్ సేమ్ డైమెన్షన్స్ ఈస్. ఇక్కడ కొన్ని పెయిర్స్ ఇచ్చారు, వీటిలో ఒకే డైమెన్షన్ ఉన్నాయి ఏవి? ప్రెషర్ అండ్ డెన్సిటీయా? ప్రెషర్కి డెన్సిటీకి ఒకే డైమెన్షన్సా? లేదంటే ఇంపల్స్ అండ్ మొమెంటమ్కి ఒకే డైమెన్షన్సా? స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి ఒకే డైమెన్షన్సా? మొమెంటమ్ అండ్ ఇనర్షియాకి ఒకే డైమెన్షన్సా? చెప్పండి స్టూడెంట్స్, చెప్పాలి. నేనేమనుకుంటున్నానంటే మేబీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏమో అనుకుంటున్నా, చూద్దాం. సరే, మీ ఆప్షన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆన్సర్ చెప్పడమే కాదు, ఆన్సర్ రైట్ అయితే రీజన్ కూడా చెప్పేలా ఉండాలి స్టూడెంట్స్. అది రియల్ ఫిజిక్స్ స్టూడెంట్ యొక్క లక్షణం. సరే చూద్దాం. వెరిఫై. షట్ డామ్ ఇట్. వెరిఫై మిషన్ నన్ను మోసం చేయలేదు, నేనే మోసపోయాను. సో ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? ఇంపల్స్ అండ్ మొమెంటం అనమాట. అవును, నిజమే. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే కనుక నేనేమనుకున్నా అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ ఒకేలా ఉంటాయి కదా, అవి కూడా స్ట్రెస్ వస్తేనే స్ట్రెయిన్ వస్తుంది కదా అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ ట్రూ. మనకి ఇంపల్స్ అండ్ మొమెంట్ ఇందాడే చెప్పా కదా, నేను జస్ట్ ఇప్పుడే చెప్పాను, మర్చిపోయా. ఇంపల్స్ ఫార్ములా అయినా డెల్టా పి అన్న ఎఫ్ ఇంటూ టీఏ కదా. అంటే చేంజ్ ఇన్ మొమెంటం, ఇంపల్స్ రెండింటికి సేమ్ ఫార్ములా కదా. సేమ్ ఫార్ములా అయితే సేమ్ డైమెన్షన్ కదా. హౌ సిల్లీ ఇట్ ఈస్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ ఇన్ మోషన్ ఈజ్ ఫేసింగ్ ద ఇంజిన్. ఒక పర్సన్ ట్రైన్లో ఉన్నాడు, ఇంజిన్ని ఫేస్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో అంటే ట్రైన్లో ఇంజిన్ ఇది, ఇలా ఇక్కడ కూర్చున్నాడు. ఓకేనా? ఇతని ఫేసింగ్ వచ్చేసి ఇంజిన్ ఉంది ముందు, ఇంజిన్ ఇది ఫేసింగ్ అంటే ముందు, తన ముందు ఇంజిన్ ఉందన్నమాట. సో హీ టాసెస్ ఏ కాయిన్. ఒక కాయిన్ పైకి వేశాడు, ఆ కాయిన్ ఏమో తన వెనకాల పడింది. ఇప్పుడు ట్రైన్ ఏమవుతున్నట్టు? ట్రైన్ ముందుకు వెళ్తుందా? ట్రైన్ ముందుకి యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందా? లేదంటే యాక్సలరేషన్తో వెళ్తుందా?
లేదంటే వెనక్కి వెళ్తుందా, వెనక్కి వెళ్ళేటప్పుడు స్లో అయిపోతా వెనక్కి వెళ్తుందా, లేదంటే వెనక్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందా? చెప్పండి స్టూడెంట్స్, లాజికల్ క్వశ్చన్ చెప్పాలి. ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా? ఒకవేళ ముందుకు వెళ్తే యాక్సలరేషన్తో వెళ్తుందా, యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందా? ఒకవేళ వెనక్కి వెళ్తే డీయాక్సలరేషన్తో వెళ్తుందా, లేదంటే యూనిఫామ్ స్పీడ్తో వెనక్కి వెళ్తుందా? టెల్ మీ. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి 7 అని పెట్టి, ఏ ఆప్షన్ అయితే 7A ఆర్ 7B లైక్ దట్ ఆప్షన్ మెన్షన్ చేయండి. ఓకేనా? క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను నేను, మొత్తం డయాగ్రామ్ కూడా వేసేసాను. డయాగ్రామ్ వేస్తే ఇంక ఈజీగా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మూవింగ్ ఫార్వర్డే కదా స్టూడెంట్స్. ఎక్కడికి వెళ్తుంది? ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ యాక్సలరేషన్ అనమాట. ఒకవేళ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది అనుకో, మనం ఎలా వేస్తే అది అక్కడే ఉంటుంది. బట్ యాక్సలరేషన్ కాబట్టి, ఎందుకంటే యూనిఫామ్ స్పీడ్తో మీరు ఇలా దీన్ని వేశారనుకోండి, మీరు వేసినప్పుడు దీనికి వెర్టికల్ వెలాసిటీ బ్యాక్ సైడ్ ఎంత ఉందో, పైకి వెళ్ళినప్పుడు కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. సో అందుకే అక్కడే పడుతుంది అనమాట. మీ బాడీకి అన్నిటికీ ఒకే వెలాసిటీ. బట్ యాక్సలరేషన్ అంటే ఏంటి? మీరు వేసినప్పుడు వెలాసిటీ వేరు, ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే దీని వెలాసిటీ, యాక్సలరేషన్ అంటే వెలాసిటీ చేంజ్ అయిపోయింది కదా. సో దీనికి అంటే ఈ వెలాసిటీ ఎక్కువైపోవడం వల్ల ఇలా వెళ్ళి ఇట్లా వెనక్కబడుతుంది. సో దట్స్ ఇట్ స్టూడెంట్. అంతగా డౌట్ ఉంటే ఒకసారి ఇలా వేసి చూడండి ట్రైన్లో. ఓకేనా? ఇలా వేసింది ఇలానే పడింది అనుకోండి, యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నట్టు. ఇలా వేసింది ఇలా వెనక్కబడింది అనుకోండి, యాక్సలరేషన్తో వెళ్తున్నట్టు. ఎక్స్పెరిమెంట్ కావాలంటే ట్రైన్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా యాక్సలరేట్ అయితే చూడండి, అప్పుడు చేయండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ 500 kg కార్ takes a round turn of radius 50 meters with a velocity of 36 kilometers per hour centripetal force. సో ఇప్పుడు మనకి అర్థమైపోయింది ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది. సెంట్రిమెటల్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే, సో ఏదైనా ఒక సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉందంటే సెంటర్ వైపు లాగే ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అని మనం అంటాం కదా. టువార్డ్స్ ద సెంటర్ లాగే ఫోర్స్ని ఎఫ్సి సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం. ఒక ఆబ్జెక్ట్ ఏంటిది? అది కార్ అంట. కార్ ఏం చేస్తుంది? టర్నింగ్ తిరుగుతుంది. సో రోడ్లో టర్నింగ్లు ఉంటాయి కదా. సో ఇది సెంటర్ అనుకుంటే ఇలా టర్నింగ్ తిరుగుతుంది. సో ఇలా టర్నింగ్ తిరగాలంటే అప్పుడు ఆ టైంలో సెంట్రిపెటల్ ఫోర్స్ టువార్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది కదా. ఈ కార్ యొక్క మాస్ వచ్చేసి 500 kgs అంట. అండ్ ఈ రేడియస్ వచ్చేసేమో 50 meters అంట. అండ్ ఈ కార్ యొక్క వెలాసిటీ వచ్చేసేమో 36 km/h అంట. ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత? సో వాళ్ళు మనకేమి ఇచ్చారు? ఎం ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, అండ్ వెలాసిటీ ఇచ్చారు. ఒకసారి వాల్యూస్ రాసుకుందాం. ఎం మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 500 kgs, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 36 km/h. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను స్టూడెంట్స్. km/h ఇచ్చినప్పుడు మీటర్/సెకండ్స్లో కన్వర్షన్ చేసుకోవడం ఎట్లా? km/h ఇచ్చినప్పుడు మీటర్/సెకండ్స్ కన్వర్ట్ చేసుకోవాలంటే మీరేం చేయాలి తెలుసా? 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 మీటర్/సెకండ్స్. ఓకేనా స్టూడెంట్స్? ఎంత? 5/18 అనమాట. సో 5/18తో మీరు ఇప్పుడు డివైడ్ చేయాలి. ఓకేనా? 1 km/h 5/18 మీటర్/సెకండ్. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 36 ఇంటూ 5/18 అంటే ఎంత అవుతుంది? 18 2s ఎంత స్టూడెంట్స్? సో ఇట్ ఈస్ మీటర్/సెకండ్స్, 10 మీటర్/సెకండ్స్ అవుతుంది. ఓకేనా? 10 మీటర్/సెకండ్స్ అవుతుంది అనమాట. వెలాసిటీ వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది? రేడియస్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50 meters. ఇప్పుడు ఫార్ములా తెలిసిందే కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు mv²/r అన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 250 Newtons, 750 Newtons, 1000 Newtons చెప్పాలి స్టూడెంట్స్. గెస్ చేయండి, లేదంటే ఫార్ములా కూడా చెప్పేదా, గెస్ ఎందుకు, ఇంకా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. 500 ఇంటూ వెలాసిటీ అంటే 10² అంటే 10 × 10 / 50. ఎంత సింపుల్ ఇది. 50 దీంట్లో 10 times అంటే 10 × 10 అంటే 10³ విచ్ ఈజ్ నథింగ్ బట్, మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మన వెరిఫై కూడా అక్కర్లే, 1000 Newtons. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ వచ్చేసి, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఒక ఆబ్జెక్ట్ ఉంది
నా ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట, అలాంగ్ ఈ స్ట్రైట్ పాత్ అనమాట. ఏ ఫోర్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు, సో ఒక ఆబ్జెక్ట్ మాస్ m కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉందన్నమాట. అలాంటప్పుడు దాని మీద ఫోర్స్ అప్లై చేయాలా, అప్లై చేయక్కర్లేదా? సరే ఇక చూడండి, ఒకవేళ దీని ఈ v అనే వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంది, దాని యొక్క మొమెంటంని ఇంక్రీజ్ చేయడానికి, ఫోర్స్ అవసరమా అవసరం లేదా? అలాగే దాని యొక్క మొమెంటంని డిక్రీజ్ చేయడానికి ఫోర్స్ అవసరమా అవసరం లేదా? అలాగే దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడానికి ఫోర్స్ అవసరమా అవసరం లేదా? అలాగే దాన్ని యూనిఫామ్ వెలాసిటీలోనే మూవ్ చేయడానికి ఫోర్స్ అవసరమా అవసరం లేదా? అయితే ఈ 4 ఆప్షన్స్లో మనం ఎలాంటి ఆప్షన్ని పికప్ చేయాలంటే, వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఏ ఫోర్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు, అంటే వీటిలో ఏది చేయడానికి మనకి ఫోర్స్ అవసరం లేదో అది పికప్ చేయాలన్నమాట. ఏ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు అనలా, నాట్ రిక్వైర్డ్ అని అంటే ఫోర్స్ అక్కర్లేంది దేనికి, సో మొమెంటంని ఇంక్రీజ్ చేయడానికి ఫోర్స్ అక్కర్లేదా, మొమెంటం డిక్రీజ్ చేయడానికి ఫోర్స్ అక్కర్లేదా, డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఫోర్స్ అక్కర్లేదా, లేదంటే యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ చేయడానికి ఫోర్స్ అక్కర్లేదా? దేనికి ఫోర్స్ అక్కర్లేదు చెప్పండి స్టూడెంట్స్, దేనికి ఫోర్స్ అక్కర్లేదో చెప్పాలి మీరు, అది యూ హ్యావ్ టు టెల్. ఈజీ కాన్సెప్ట్. ఫోర్స్ ఎప్పుడెప్పుడు అవసరం మనకు తెలుసు. ఫోర్స్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి కావాలి, స్పీడ్ని చేంజ్ చేయడానికి కావాలి. స్పీడ్ని చేంజ్ చేయడం అంటే మొమెంటం చేంజ్ అయినట్టే కదా. సో మొమెంటంలో చేంజ్ అంటే అది ఇంక్రీజ్ అయిన మొమెంటమే, డిక్రీజ్ అయిన మొమెంటమే. సో మనం ఫోర్స్ అప్లై చేస్తే మొమెంటంలో చేంజ్ వచ్చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తే డైరెక్షన్లో చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి 3 ఆప్షన్స్ అవుతాయా? అవ్వవు. ఒకవేళ మనకే కనుక దాని యూనిఫామ్ వెలాసిటీతో, అంటే v వెలాసిటీతో వెళ్తుంది, అదే వెలాసిటీతో వెళ్ళాలనుకున్నాం మనం, అప్పుడు దానికి ఫోర్స్ అప్లై చేయాలా? అవసరం లేదు కదా. ఒకవేళ దీని వెలాసిటీని ఇంక్రీజ్ చేయాలంటే ఫోర్స్ అప్లై చేయాలి. కాబట్టి ఫోర్స్ అక్కర్లేనిది చెప్పమన్నారు, కాబట్టి ఇట్ ఈస్ ఆప్షన్ డి, సింపుల్. దట్స్ ఇట్. ఫోర్స్ అవసరం లేదు అదే వెలాసిటీతో తీసుకెళ్ళాలంటే. ఒకవేళ వెలాసిటీని ఇంక్రీజ్ చేయాలన్నా ఫోర్స్ అప్లై చేయాలి, వెలాసిటీని డిక్రీజ్ చేయాలన్నా ఫోర్స్ అప్లై చేయాలి. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kgs ఈజ్ యాక్టెడ్ అపాన్ బై 2 forces, ఈచ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 1 Newton. సో ఒక బాడీ ఉంది, దీని యొక్క మాస్ వచ్చి 2 kgs అనమాట. దీని మీద 2 forces యాక్ట్ చేస్తున్నాయి అనమాట. ఆ 2 forces యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1 Newtons, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ఈచ్ అదర్. సో ఈ 2 ఫోర్సెస్ మధ్య 60 degrees యాంగిల్ ఉంది. ఇటు F1 ఇటు F2, రెండింటికి ఒకే 1 Newton వేలే స్టూడెంట్స్ యాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో దీనిలో వచ్చే యాక్సలరేషన్ ఎంత? సో నార్మల్గా యాక్సలరేషన్ అంటే ఫోర్స్ బై, నార్మల్గా మనకు తెలిసింది ఏంటి, న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదా. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్సే లేకపోతే యాక్సలరేషనే రాదు, ఫోర్స్ అనేది యాక్సలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి దీని నుంచి యాక్సలరేషన్ ఏమవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై మాస్. మాస్ మనకి తెలుసు, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, కాబట్టి మనకి ఏం కావాలి, ఫోర్స్ కావాలి. సో ఈ నెట్ బాడీ యొక్క ఫోర్స్, ఈ 2 kgs మాస్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత? అదేంటి సార్ మనకి 2 ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి కదా సార్ అంటే, అవును. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటి వల్ల వచ్చే రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లా వస్తుంది సార్ అంటే, మనం అంతకుముందు చెప్పుకున్నాం, అంతకుముందు ప్రీవియస్ చాప్టర్స్లో ఫోర్స్ అనేది వెక్టారే కదా, 2 వెక్టార్స్ వాటి మధ్య ఉన్న యాంగిల్ తెలిసింది. సో వాటి యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం తెలిసిందే కదా. సో రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే దట్ ఈజ్ ఎఫ్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ తీటా, అంతే కదా ఫార్ములా. సో దాని ప్రకారం రిజల్టెంట్ ఫోర్స్ ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు F1 అంటే 1, F2 అంటే 1, 2 ఇంటూ 1 కాస్ ఇంటూ theta అంటే 60 degrees. Cos 60 degrees అంటే which is nothing but simply 1/2. So is equal to square root of 2 plus 2 into 1/2. 2 cancel. Finally √3 newtons అనమాట. ఎంత ఫోర్స్ స్టూడెంట్స్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు √3 newtons. సో ఫోర్స్ వచ్చింది, మాస్ ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా ఆన్సర్ ఎంత ఈజీ. ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాం మనం. 0.5, 1.0 అండ్ √3/2. ఇక్కడ √3 కదా, నేను 3 అన్నా, √3. సో ఆన్సర్ ఎంత? సింపుల్ స్టూడెంట్స్, మనం వెరిఫైని అడగకపోయినా చెప్పొచ్చు ఆప్షన్ సి అని, బట్ మనం అడుగుతాం కదా. సో
ఆప్షన్ √3/2. ఎఫ్ ఏమో √3, మాస్ ఏమో 2 kgs. సింపుల్, దాట్స్ ఇట్ స్టూడెంట్స్. అంత సింపుల్గా మనం సాల్వ్ చేసి అవతల పడేసాం అంతే అనమాట. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ m ఈజ్ ఫిక్స్డ్ ఫ్రమ్ ఏ రైఫిల్, మీన్స్ అది ఫైర్డ్ స్టూడెంట్స్, ఫిక్స్డ్ కాదు ఫైర్డ్ అనమాట. అంటే ఇక్కడ ఒక గన్ ఉంది, గన్లో నుంచి ఒక బుల్లెట్ బయటకు వచ్చింది, దీని యొక్క మాస్ స్మాల్ ఎమ్, అండ్ దీని యొక్క ఇదేమో, అండ్ ఈ గన్ ఏదైతే ఉందో గన్ యొక్క మాస్ ఏమో క్యాపిటల్ ఎమ్, గన్ యొక్క మాస్ ఏమో క్యాపిటల్ ఎమ్, అండ్ బుల్లెట్ యొక్క మాస్ ఏమో స్మాల్ ఎమ్. అండ్ చూస్తే కనుక ఇఫ్ v is the velocity of the bullet, సో బుల్లెట్ యొక్క వెలాసిటీ ఏమో స్మాల్ v అంట. దెన్ వెలాసిటీ ఎక్వైర్డ్ బై ద రిఫైల్, సో ఈ గన్ యొక్క వెలాసిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి సార్, గన్ పేల్స్తే బుల్లెట్ వెళ్ళడం చూసాం కానీ గన్ కూడా వెళ్తుందా? వెళ్తుంది స్టూడెంట్స్. రెండు ఒకే డైరెక్షన్లో వెళ్ళవు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. అది ఎందుకు? కాన్సెప్ట్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనమాట. మనం ఇలా చెప్పుకున్నాం కదా, ఒక బాల్ ఉంది, రెండుగా విడిపోయింది ఈక్వల్ మాసెస్తో, అప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి అని, ఆ కాన్సెప్ట్ అనమాట దీని యొక్క. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఇది మనకి తెలియాలి. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటి? సో లీనియర్ మొమెంటం అంటే దట్ ఈస్ p = mv. ఇది కన్జర్వ్డ్ అంటే కాన్స్టెంట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇనీషియల్ మొమెంటము, ఫైనల్ మొమెంటము సేమ్. ఇప్పుడు ఇనీషియల్ మొమెంటం చూద్దాం. సో అంటే బుల్లెట్ గన్లోనే ఉంది, ఫైరింగ్ జరగలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇక్కడ మొమెంటం ఎంత? ఫస్ట్ సిచ్యువేషన్లో మొమెంటం ఎంత? విచ్ ఈజ్ మొమెంటం p ఇనీషియల్ = 0. ఎందుకంటే బుల్లెట్కి మా వెలాసిటీ లేదు, గన్కి వెలాసిటీ లేదు. మొమెంటం అంటేనే m/v, వెలాసిటీ 0 కాబట్టి ఇనీషియల్ మొమెంటం 0. సో కాబట్టి ఫైనల్ మొమెంటం కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా 0 అవ్వాలి. ఇనీషియల్ మొమెంటం అనేది ఖచ్చితంగా ఫైనల్ మొమెంటంకి ఈక్వల్ అవ్వాలి, కాబట్టి ఫైనల్ మొమెంటం కూడా 0 అవ్వాలి. అదే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ఇలా ఫైనల్ మొమెంటం 0 అవ్వడం కోసం ఏమవుతుంది? మధ్యలో గన్ ఫైర్ చేసాం, ఫైర్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఫైర్ చేసాక బుల్లెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది, v వెలాసిటీతో మూవ్ అయిపోతుంది. సో దానికి ఏమో కొంత మాస్ ఉంది, అది కొంత వెలాసిటీతో మూవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమొస్తుంది? మొమెంటం వస్తుంది కదా. బట్ మొమెంటం వస్తే ఎలాగా? మన మొమెంటం 0 రావాలంటున్నాం కదా, మొమెంటం అనేది 0 అయిపోవాల్సిందే. మరి ఎలా అవుతుంది? ఏం చేస్తే అవుతుంది? మనం ఏమన్నా చేయాలా? దానంతట అదే చేస్తుందా? అంటే మనం ఏం చేయక్కర్లేదు. సో ఎప్పుడైతే ఈ బుల్లెట్ అనేది v వెలాసిటీతో ముందుకు వెళ్తుందో, ఈ బుల్లెట్ యొక్క మొమెంటం ఎంత అంటే కనుక విచ్ ఈ స్మాల్ m × స్మాల్ v. ఇది బుల్లెట్ యొక్క మొమెంటం, ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఫైనల్గా కొంత మొమెంటం వచ్చేలా ఉంది, బట్ 0 అయిపోవాలి కదా. ఇది =0 అయితే అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు గన్ ఉంది కదా, గన్ యొక్క మొమెంటం చూద్దాం. గన్ యొక్క మాస్ ఏమో క్యాపిటల్ M. సో ఇది ఒకవేళ రెస్ట్లో ఉందనుకో, అంటే ఇది కనుక అంతకుముందు ఎట్లా ఉంది ఇప్పుడు అలానే ఉందనుకో, దానికి వెలాసిటీ ఉండదు. దానికి వెలాసిటీ ఉండకపోతే దాని మొమెంటం 0 అయిపోతుంది. అప్పుడు ఫైనల్ మొమెంటం 0 అవ్వదే. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంత వెలాసిటీతో మూవ్ అవ్వాలి. మూవ్ అయితేనే దీని వెలాసిటీ, దీని మొమెంటం అనేది 0 అవ్వకుండా ఉంటుంది. మరి మూవ్ అవ్వాలంటున్నాం కదా అని చెప్పి ఇప్పుడు ఈ గన్ కూడా బుల్లెట్ ఎటు వెళ్తుందో అదే డైరెక్షన్లో వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇదేమో క్యాపిటల్ MV అవుతుంది. అప్పుడు మొమెంటం యాడప్ అయితే ఫైనల్గా ఎంతో కొంత మొమెంటం వస్తుంది, కానీ 0 మొమెంటం రాదు కదా. బట్ మనకి 0 మొమెంటం ఖచ్చితంగా రావాలి కదా. అందుకే ఏమైందంటే ఈ గన్ అనేది బుల్లెట్ వెళ్ళిన డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అందుకే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఎప్పుడైతే మైనస్ వచ్చిందో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అనమాట, అప్పుడు 0 అయిపోతుంది. అదేంటి సార్ ఇక్కడ స్మాల్ m ఇక్కడ క్యాపిటల్ Mగా అంటే, అవును ఇది చిన్న మాసు, ఇది పెద్ద మాసు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే బుల్లెట్ చాలా స్పీడ్తో వెళ్తుంది, చాలా వెలాసిటీతో వెళ్తుంది. గన్ చాలా స్లోగా కొంచెం వెలాసిటీతో కదులుతుంది. సో అందుకే ఇది చిన్నది బట్ ఇది పెద్దది, ఇక్కడ ఇది పెద్దది బట్ ఇది చిన్నది. అలా రెండు మల్టిప్లై చేసినప్పుడు ఒకే వాల్యూ, అంటే ఇప్పుడు 2 × 3 అయినా 3 × 2 అయినా ఏదైనా 6 కదా స్టూడెంట్స్. ఫైనల్గా 6 - 6 0 కదా, అట్లా అవుతుంది అనమాట స్టూడెంట్. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడే చెప్పాను మీకు. సో టోటల్ మొమెంటం అనేది 0 అయిపోవాలి. కాబట్టి ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి విచ్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఎందుకు సార్ అంటే క్యాపిటల్ V బార్ అనేది ఏంటిదంటే కనుక రైఫిల్ యొక్క వెలాసిటీ. సో ఫస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం చూస్తే మాస్ ఆఫ్ ద బుల్లెట్, వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్, ఓకే, ప్లస్ మాస్ ఆఫ్ ద గన్, వెలాసిటీ ఆఫ్ ద గన్. ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా 0 అయిపోవాల్సిందే, అయిపోవాలంతే. అప్పుడే మనకి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం యాక్సెప్ట్ అవుతుంది. సో అందుకోసమే మాస్ ఆఫ్ ద బుల్లెట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మాస్ ఆఫ్ ద గన్, వెలాసిటీ ఆఫ్ ద గన్. మాస్ ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా? అవ్వదు కదా.
సో ఖచ్చితంగా మైనస్ అనేది వెలాసిటీకే. వెలాసిటీ మైనస్ ఎందుకైందంటే డైరెక్షన్ ఆపోజిట్ అని చెప్పడానికి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, గన్ యొక్క వెలాసిటీ. సో గన్ యొక్క వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద బుల్లెట్ బై వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ద గన్ అనమాట. అండ్ మైనస్ సింబల్, దట్స్ ఇట్ స్టూడెంట్స్. స్మాల్ ఎం క్యాపిటల్ ఎం అని పెట్టారు, నేను మాస్ ఆఫ్ ద బుల్లెట్ గన్ అని కూడా పెట్టాను. ఇది ఎందుకు జరుగుతుంది, కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం వల్ల. సో మన వెరిఫై మిషన్ అడిగేద్దాం, ఆగండి ఆన్సర్. అమ్మయ్యా కరెక్టే చెప్పింది. సో ఒక్క నిమిషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త యూజర్ అయితే కనుక లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఈలోపు మనం 12th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వెన్ ఏ బాడీ మూవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ అలాంగ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ చుట్టూ కాన్స్టెంట్ స్పీడ్తో కనుక ఒక బాడీ మూవ్ అయితే ఏమవుతుంది? నో యాక్సలరేషన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద బాడీ, నో వర్క్ ఈస్ డన్ ఆన్ ఇట్, ఇట్స్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ. సో ఇది కాన్స్టెంట్ స్పీడ్తో సర్కిల్లో రివాల్వ్ అయితే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వదా స్టూడెంట్? సెంటర్లో ఒక ఫోర్స్ లాగుతుంది కదా, ఓకే. కాబట్టి ఆప్షన్ కాదు. నో వర్క్ ఈస్ డన్ ఆన్ ఇట్, నో యాక్సలరేషన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద బాడీ అండ్ ఇట్స్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సో చెప్పండి ఆన్సర్, ట్రై చేయండి, గెస్ చేయండి. ఇదే మీ ఎంసెట్ ఎగ్జామ్ అనుకోండి, ఇదే మీకు వచ్చిన ఎంసెట్లో బిట్ అనుకోండి, మీకు ఆన్సర్ అయితే తెలియదు, బట్ ఏం చేయాలి, గెస్ చేస్తాం కదా, ట్రై చేయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, ట్రై చేయండి. సరే మీరు ఏదో ఒకటి అనుకున్నారు కదా, ఇప్పుడు అది కరెక్ట్ అయిందో లేదో చూద్దాం, మీకు మార్క్ వచ్చిందో లేదో చూద్దాం. సో మీరు అనుకున్నది మార్క్ వచ్చిందా రాలేదా స్టూడెంట్స్? ఈ బి ఆప్షన్ అనుకున్నారా? సో మనకేంటి, ఎప్పుడైతే బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో ఒక సర్కిల్లో మూవ్ అవుతుందో నో వర్క్ ఈస్ డన్ ఆన్ ఇట్, దాని మీద ఎటువంటి వర్క్ అనేది జరగదనమాట. ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది, బట్ దానివల్ల రిజల్టెంట్ ఏమీ ఉండదు స్టూడెంట్స్, ఓకేనా? సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సైకిల్ టర్న్స్ అరౌండ్ ఏ కర్వ్ ఎట్ 25 mph. ఒక సైకిల్ అంతా ఒక టర్నింగ్లో తిరుగుతూ ఉంది, ఎంత, 25 mph. ఒకవేళ ఇఫ్ ఈ టర్న్స్ డబుల్ ద స్పీడ్, ఒకవేళ 25 కదా, ఇప్పుడు 50 mph డబుల్ స్పీడ్తో టర్నింగ్ తిరగడానికి ట్రై చేశాడు. ద టెండెన్సీ టు ఓవర్ టర్న్ ఈజ్ డబుల్డా, ఏమవుతుందా? టెండెన్సీ టు ఓవర్ టర్న్ డబుల్ అవుతుందా, హాఫ్ అవుతుందా, క్వాడ్రపుల్ అవుతుందా? సో మీన్స్ అక్కడ ఫోర్స్ ఏదైతే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉందో అది డబల్ అవుతుందా, హాఫ్ అవుతుందా, క్వాడ్రపుల్ అంటే 1/4 అవుతుందా, లేదంటే అసలు ఫోర్స్లో చేంజ్ ఏ ఉండదా? చెప్పాలి స్టూడెంట్స్. 3 seconds టైం ఇస్తున్నా, ఈజీ బిట్. ఇది డబల్స్ అయితే ఇంకోటి ఏమవుతుంది, సరే ఫార్ములా చెప్తున్నా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు mv²/r. ఫార్ములా చెప్పేసా. ఇక్కడ ద టెండెన్సీ టు ఓవర్ టర్న్ ఈజ్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, అది ఫోర్స్ ఏ, నథింగ్ బట్ ఏమవుతుంది, దీన్ని బట్టి ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు v² కదా. సో దీన్ని బట్టి f1/f2 అంటే ఫస్ట్లో ఉన్న ఫోర్స్ నెక్స్ట్ ఉన్న ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు v1²/v2². అంటే ఫస్ట్లో ఉన్న వెలాసిటీ నెక్స్ట్లో ఉన్న వెలాసిటీ, వెలాసిటీలో ఏమవుతుంది, ఫస్ట్ ఉన్న వెలాసిటీ v1² అయితే మీన్స్ 25 mph² అయితే నెక్స్ట్ ఎంత అవుతుంది, డబల్స్ అవుతుంది, అంటే 50 mph² అవుతుంది. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏమైంది, 25 కాస్త 50 అయింది. సో ఫైనల్ ఫోర్స్ ఏమవుతుందో మనకు కావాలి, ఫైనల్ ఫోర్స్. సో దీన్నే చూద్దాం, ఇది 25/50² రాసుకోండి. ఏమైంది, ఇది 1/2 కదా, సో 1/4 కదా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, f1/f2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో నేను ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్, ఇప్పటికీ మీకు ఆప్షన్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఇప్పుడు మనకి రిజల్టెంట్ ఫైనల్ ఫోర్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఇప్పుడైనా చూసి ఆన్సర్ చెప్పండి. ఎస్, ఎంత అవుతుంది స్టూడెంట్స్? సో ఇట్ ఈస్ క్వాడ్రపోల్డ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో ఫైనల్ f2 ఈజ్ ఈక్వల్స్ టు 4 times the f1. That's it student. Next question. A body is at rest on the surface of the earth. సో ఎర్త్ మీద, ఎర్త్ సర్ఫేస్ ఉంది, బాడీ రెస్ట్లో ఉంది, కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ వీటిలో? నో ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో బాడీ మీద ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదా, ఎర్త్ మీద ఉంది ఒక బాడీ, ఈ బాడీ మీద ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదా? ఓన్లీ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్టింగ్ ఆన్ ఇట్. పోనీ ఓన్లీ ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు వెయిట్ మాత్రం యాక్ట్ అవుతుందా?
లేదా నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అప్వర్డ్ ఫోర్స్. నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ అనేది నెట్ అప్వర్డ్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుందా, లేదంటే ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదా? ఆలోచించండి. థింక్ చేయండి స్టూడెంట్స్. సో ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదంటే తప్పు స్టూడెంట్స్, ఎందుకు కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. అలాగే ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే అది తప్పే. పైకి కూడా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఏంటిది అది? నార్మల్ రియాక్షన్ అనుకుంటాం కదా. సో ఎప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఒక బాడీ మనకి ఇట్లా ఉంది అంటే కనుక, మనకి ఒక బాడీ ఇలా ఉందంటే ఏం చేస్తాం, కిందకి వెయిట్ mg యాక్ట్ చేస్తుందని చెప్తాం. ఇది ఒక సర్ఫేస్ మీద గ్రౌండ్ మీద ఉంటే పైన నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుందని చెప్పాం. సో వెర్టికల్ డైరెక్షన్లో రిజల్టెంట్ ఫోర్స్ 0 అని చెప్తాం. అంటే నెట్ అప్వర్డ్ ఫోర్స్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్తాం, అంతే కదా. సో ఆప్షన్ వచ్చేసి ఏంటిది, ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ సి అని. సో ఆప్షన్ సి, దట్స్ ఇట్ స్టూడెంట్. నెక్స్ట్ passengers standing in a bus are thrown outwards when the bus take a sudden turn. సో బస్ ఇలా వస్తుంది ఇలా తిరిగేసింది టర్నింగ్. అప్పుడు ప్యాసింజర్స్ లోపల నుంచున్నారు పాపం కష్టపడి సిటీ బస్సులో, నార్మల్ బస్సులో ఏమవుతారు ఒక్కసారిగా నుంచున్న వాళ్ళు, ఇలా నుంచున్న వాళ్ళు బస్సు ఎలా తిరగగానే వాళ్ళు ఎట్లా పడిపోతారు. కారణం ఏంటి, ఎందుకని? అవుట్వర్డ్ పుల్ ఆన్ దెమ్, ఇనర్షియా, చేంజ్ ఇన్ మొమెంటమ్, చేంజ్ ఇన్ యాక్సలరేషన్. యాక్సలరేషన్లో చేంజ్ రావడం వల్ల, మొమెంటంలో చేంజ్ రావడం వల్ల, ఇనర్షియా వల్ల, లేదంటే అవుట్వర్డ్స్ పుల్ ఆన్ దెమ్, బయటికి ఎవరో పుల్ చేయడం వల్ల. It is because of the inner. It is because of what students? చెప్పాలి. Yes, it is because of the inertia అనమాట. Okay students. So next question. In uniform circular motion, which of the following statements is wrong? ఒక బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అంటే కనుక, యూనిఫామ్ అంటేనే కాన్స్టెంట్ వెలాసిటీనో. వర్క్ డన్ ఆన్ 1 కంప్లీట్ సైకిల్ ఇస్ 0. ఒక కంప్లీట్ సైకిల్ చేసిన వర్క్ డన్ 0నా, లేదంటే సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్టింగ్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, యాంగులర్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్, టాంజెన్షియల్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, రాంగ్ అయిన స్టేట్మెంట్ చెప్పమన్నారు, రైట్ అయిన స్టేట్మెంట్ కాదు. ఇట్లా రాంగ్ ఏది? వర్క్ డన్ డ్యూరింగ్ 1 కంప్లీట్ సైకిల్, ఒక కంప్లీట్ సైకిల్లో చేసే వర్క్ డన్ అనేది ఎంత? 0నే కదా, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ లేదు కదా. సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్టింగ్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్, సో మనకి ఎప్పుడు తెలుసు సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఎప్పుడు సెంటర్ వైపు యాక్ట్ చేస్తుంది. యాంగులర్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్, మనకి యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అని కూడా మనకు తెలుసు. మరి ఏంటి, టాంజెన్షియల్ వెలాసిటీ ఏదైతే ఉందో, ఇది చేంజ్ అవుతుంది, మీన్స్ దాని యొక్క డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అయిపోతుంది. సో అది కాన్స్టెంట్ కాదు స్టూడెంట్స్, కావాలితే చూద్దాం. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్. A block of mass m placed on a rough horizontal plane is pulled by a constant power. సో చూస్తే కనుక ఇదైతే ఈ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్ కాదు స్టూడెంట్స్, బట్ మీ విజువలైజేషన్ కోసం పెట్టాం. ఇక్కడ నెంబర్స్ మర్చిపోండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m, సో m మాస్ ఉన్న ఒక బ్లాక్ ఒక రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది. దీన్ని ఒక p అనే కాన్స్టెంట్ పవర్తో పుల్ చేస్తున్నాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద సర్ఫేస్ ఈజ్ మ్యూ. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది చూసారు, మధ్యలో మ్యూ ఉందన్నమాట కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ బ్లాక్కి కింద సర్ఫేస్కి. ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బ్లాక్. సో ఇప్పుడు మనం ఇలా కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ చేస్తున్నప్పుడు, దాని మీద అప్లై చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చే మ్యాక్సిమం వెలాసిటీ ఎంత వెలాసిటీతో అది మూవ్ అవ్వగలదు. సో మనం అప్లై చేసిన ఫోర్స్ పి, మనకి నార్మల్గా మిగతా చాప్టర్స్ తెలుసు, దట్ ఈస్ వర్క్ డన్ బై టైమ్ అని. సో వర్క్ డన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అని ఇట్లా మనకు తెలుసు. ఇక్కడ మనం చూసుకుంటే, లేదంటే ఫోర్స్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ ఉంటాయి స్టూడెంట్స్, మనకి ఏమేమి ఫోర్స్ ఉంటాయి, మనం అప్లై చేసే ఫోర్స్ ఉంటుంది అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటేనేమో మ్యూ ఆర్ ఉంటుంది దానికి, మనం అప్లై చేసే ఫోర్సు, అండ్ మ్యూ ఆర్ అంటే నార్మల్ రియాక్షన్, దట్ ఈస్ మ్యూ ఇంటూ ఎంజీ. ఇది ఒక ఫోర్స్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఓకే స్టూడెంట్స్, మ్యూ ఇంటూ ఎంజీ, ఇట్ ఈస్ ఫోర్స్ ఇంటూ ఇది డిస్ప్లేస్మెంట్ ఉంటుంది డివైడ్ బై టైమ్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అంటే ఎంత, ఎంజీ బై ఇది నథింగ్ బట్ వెలాసిటీ కదా, ఈ రెండు కలిపితే వెలాసిటీ. సో ఇప్పుడు మనకు కావాల్సింది మ్యాక్సిమం వెలాసిటీ, దీన్ని బట్టి చెప్పేయచ్చు
V ఈక్వల్ టు మ్యూ ఎంజీ. సో ఎంత మ్యాక్సిమం వెలాసిటీతో మూవ్ అవుతుందంటే పవర్ డివైడెడ్ బై మ్యూ ఎంజీ అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ మ్యూ ఎంజీ. సో ఫార్ములా ఏంటి, ఆన్సర్ ఏది అదనమాట స్టూడెంట్. సో చూస్తే మనం వెరిఫై చేస్తే కనుక ఆన్సర్ని ఇట్ ఈస్ దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇక్కడతో ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కమింగ్ అప్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ నుంచి రాబోతుంది స్టూడెంట్స్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి స్టూడెంట్, ఓకేనా. సో మీరు ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వండి, సో దట్ విల్ డెవలప్ అవర్ సెల్ఫ్ అన్నమాట. ఇంకా మీకు ఎఫిషియెంట్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. బాయ్ బాయ్.